ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అంతని కలుసుకొని దేవుని మహిమపరచడానికి, ఆయన వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఆయన కృప మీకు తోడేయండి, మీ కుటుంబానికి తోడేయండి, తప్పక మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు వాక్యముతో ప్రార్థనతో దీన్ని ప్రారంభిస్తూ మొట్టమొదటి సమయాన్ని ప్రభుకిస్తున్న మీ అందరికీ దేవుని కృప తోడే ఉంటుంది. ఆయన కృప తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపిస్తుంది. దేవుడు తన శక్తి కలిగిన వాక్కు ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాట ఎంతో శక్తివంతంగా మన జీవితంలో పనిచేస్తుంది. ఆ మాట ధైర్యపరుస్తుంది, ఆ మాట ఓదారుస్తుంది, ఆ మాట నిన్ను నిలబెడుతుంది. కాబట్టి తప్పకుండా దేవుని మాటతో మీద ప్రారంభించండి. ప్రార్థన వాక్యము మీ జీవితంలో ఉంటే తప్పక మీరు గెలుస్తారు. వాక్యం ఉన్న దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. కాబట్టి ఏ విషయాల గురించి కలవరపడొద్దు. దేవుని వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ప్రతి విషయంలో కూడా విజయాన్ని చూస్తారు. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బలిష్టమైన బలవంతుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరు కూడా దేవుని చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన చేతుల్లో ఒదిగిపోండి. ఏ గాఢంధకారపు లోయలోకి వెళ్ళిపోయినా కూడా ఆ చేతులు నిన్ను తప్పక లేవనెత్తుతాయి, నిన్ను నిలువబెడతాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు, ఆయనే నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతకరమైన మాట దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించారు. ఇక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు. నీవు కన్నీళ్లు విడిచే పరిస్థితులకి ఏమాత్రము కూడా నీ జీవితంలో ఉండవు. వాటన్నిటిని నేను తుడిచివేస్తున్నాను. అందువల్ల నీవిక కన్నీళ్లు విడవవు. నీ కన్నీరంతా తుడిచివేయబడుతుంది. నేను నీ మొర విని నిశ్చయము నేను కరుణిస్తానని అత్యంత కృప కలిగిన ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు నీవు ఆయనకు మొరపెట్టుకుంటావో, ఎప్పుడైతే నీ మొర ఆయనకు వినబడుతుందో నిశ్చయముగా ఇమ్మీడియట్గా ఆయన కృప, ఆయన కరుణ నిన్ను కమ్ముకుంటాయి. కృపతో నింపబడిపోతావు, కరుణతో నింపబడిపోతావు. నిశ్చయంగా ఆయన కరుణ నిన్ను కమ్ముకుంటుంది. మొరపెట్టుట అంటే ఏంటంటే నీవు విశ్వాసంతో వేసే కేక. ఎప్పుడైతే నువ్వు గాఢంధకారపులే పరిస్థితులకు వెళ్ళిపోతావో, అటువంటి సమయంలో విశ్వాసంతో దేవుని వైపు చూసి నువ్వు కేక వేసినప్పుడు, విశ్వాసంతో ఆయన పిలిచినప్పుడు దేవుని దగ్గరికి దిగి వస్తాడు. నీవు విశ్వాసంతో వేసే కేక ఆయన దగ్గరకు చేరుతుంది. ఆయన నీ కేక వినగానే ఇక ఆలస్యం చేయడు. ఆయన పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు, నీ సమస్యలోనికి వస్తాడు, అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నీవు లేవనెత్తకపోతే నేను లేవనెత్తబడలేను, నీవే నాకు ఆశ్రయమయ్యా, ఇదిగో నా చేయి పట్టుకోండి. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు కేక వేస్తావో, ఆ కేకను ఆయన అలక్ష్యం చేయడు. తప్పక నీ కేకకు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడండి, హాగరు నీళ్లు లేని ఎడారిలో కూర్చుని కుమారుడు చనిపోతూ ఉంటే కుమారుని చావును చూడలేక విశ్వాసపు కేక వేసింది. ఆమె మొరవిని ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఎడారిలో నీటి ఊటలను అనుగ్రహించాడు. యోనా భయంకరమైన అగాధంలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. అక్కడి నుండి దేవుని క్షమాపణ అడుగుతూ విశ్వాసంతో కేక వేశాడు, మొరపెట్టుకున్నాడు. ఆ అగాధంలోనికి, చేప కడుపులోనికి దేవుని శక్తి, దేవుని వాక్కు వెళ్ళింది. ఆయన అక్కడికి వెళ్ళాడు యోనాను రక్షించడానికి. యోన విశ్వాసంతో వేసిన కేకకు దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు యోనాను కక్కివేయమని. ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసపు కేక వేయి ప్రభువుకు. వెంటనే దిగి వస్తాడు ఆయన. ఆయన నీ మొర విని దేనినైనా నీ జీవితంలో ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త,
సృష్టి అంతా ఆయన చేతుల్లో ఉంది. దేనిని నేను ఆజ్ఞాపిస్తాడు. నీ వెట్టి పరిస్థితిలో ఉన్న విశ్వాసపు కేక వేస్తే ప్రభువు నీ మొరవిని నిశ్చయము నిన్ను కరుణిస్తాడు. నీ ప్రతి విధమైన సమస్యను నిన్ను విడిపిస్తాడు. అదేవిధంగా యెహోషువ భక్తుడు విశ్వాసపు కేక వేశాడు. ఏమనంటే సూర్యచంద్రులను ఆజ్ఞాపించాడు. ఆ విశ్వాసపు కేకకు సూర్యచంద్రులు ఆగిపోయాయి. పరలోకములో ఉన్న దేవదూతలందరూ కూడా భూమి మీదకు చూస్తున్నారు. ఎవరు విశ్వాసపు కేక వేసి సూర్యచంద్రులు ఆపారని ఆశ్చర్యపోతున్నారు. యెహోషువను చూసి ఆశ్చర్యపోతున్నారు. దేవుడు యెహోషువను చూసి గర్వపడ్డాడు. యెహోషువ భక్తుడు విశ్వాసంతో వేసిన కేకకు సూర్యుడు భయపడ్డాడు, చంద్రుడు భయపడ్డాడు. రెండు కూడా ఆగిపోయాయి. ఇది వినడానికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఇది సృష్టిలో జరిగిందని నిరూపించబడింది. అవును, విశ్వాసంతో ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే మొరపెట్టుకుంటారో వారికి సమీపంగా ఉండే దేవుడు నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాను వాగ్దానం చేశారు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవే బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ అజ్ఞానంలో ఉన్నావో, ఏ అవధేయతలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపం నిన్ను వెంటాడుతూ ఉందో, తరతరాలుగా ఏ పరిస్థితులు నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నాయో, ఏ దీర్ఘకాలిక వ్యాధులు నేను వెంటాడుతూ ఉన్నాయో, ఏ మరణకరమైన వ్యాధులు నేను వెంటాడుతూ ఉన్నాయో, నీ కుటుంబాన్ని ఏది ఏలుతుందో, ప్రతి చీకటి, ప్రతి వ్యాధి, ప్రతి అసమర్థత, ప్రతి అజ్ఞానము, ప్రతి బాధ, ప్రతి చింత, నీ కుటుంబాన్ని రోయించడానికి వచ్చిన ప్రతి విధమైన శోధన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎప్పుడంటే విశ్వాసంతో నువ్వు మొరపెట్టినప్పుడు, విశ్వాసంతో కేక వేసినప్పుడు సృష్టి కూడా నీకు లోబడాల్సిందే. ఎందుకంటే నీవు నేను సృష్టికర్త బిడ్డలం. ఆయన బిడ్డలుగా ఆయన మనకు కూడా శక్తిని అనుగ్రహించారు. నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి రోజు ఏడుస్తూ మూలను కూర్చోవద్దు, కన్నీరు కారుస్తూ మూలను ఉండొద్దు. నీ ప్రతి పరిస్థితిని దేవునికి చెప్పుకొని ప్రతి విషయంలో కూడా విశ్వాసంతో ఒక్కటే మాట మాట్లాడు. యేసు నామములో విజయం పొందుకుంటున్నాను. యేసు శక్తి కలిగిన నామము నా జీవితంలో జయమును అనుగ్రహిస్తుంది. యేసు నామములో జయం. యేసు నామములో ప్రతి శోధనని విడుదల పొందుకుంటున్నాను. యేసు నామములో ప్రతి చీకటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. యేసు నామములో ప్రతి వ్యాధిని విడుదల పొందుకుంటున్నానని నీవే శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ పరిస్థితులను వెంటాడుతున్నాయో ప్రతి విషయాన్ని గురించి విశ్వాసంతో మొరపెట్టి, విశ్వాసంతో ప్రార్థించి, విశ్వాసంతో కేకవేయి. అద్భుతాలను చూడబోతున్నావు. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ కూడా మోకరించగలిగిన స్థితిలో ఉంటే నాతో మోకరిస్తారా? ఒకవేళ మోకరించలేనట్లయితే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దేవునితో మీ హృదయాన్ని కలుపుకోండి. దేవునితో దగ్గరగా వెళ్ళండి. దేవునికి దగ్గరగా ఉండండి. ఆయన శక్తి మీలోనికి ప్రవహిస్తుంది. ఆయన జీవం మీలోనికి ప్రవహిస్తుంది. ఆ జీవము, ఆ శక్తి నిన్ను నిలబెడుతుంది. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని కృపచేత మాకు అనుగ్రహించారు. నీ కృపచేత మమ్మల్ని బ్రతుక్కు అన్నారు. మేము బ్రతుకుతున్నామయ్యా. మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. ఉచిత కృప కొరకు వందనాలు. మా ఆత్మీయ కుటుంబం అంతటినీ కూడా ఈరోజు బ్రతికించి ఉంచినందుకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం వింటున్నారు, ప్రార్థిస్తున్నారంటే కేవలం నీ కృప. బ్రతుకు అన్నారు. అందుని బట్టి కోట్లాది స్తుతులు తండ్రి. ఈరోజు బ్రతికించడమే కాకుండా మాతో మాట్లాడారు. నీ వాక్కు సజీవమైనది. నీ వాక్కు రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. నీ వాక్కు శుద్ధి చేసేది, సబ్బు వంటిది. అయ్యా, అటువంటి జీవము కలిగిన వాక్కుతో మమ్మల్ని దర్శించారు. నీ మాట మాకు అనుగ్రహించి మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలు తండ్రి. నిశ్చయము నేను కరుణిస్తాను. నీకు ఏమాత్రం కూడా కన్నీళ్ళు విడవవు. నేను నీ మొర వినగానే నేను కరుణిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. వాగ్దానం ఇచ్చిన వాడా, ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి మోకరించారో, హృదయపూర్వకంగా మొరపెట్టుకుంటున్నారో, నిజముగా మొరపెట్టుకుంటున్నారో, విశ్వాసంతో నీ సన్నిధిలో కేక పెడుతున్నారు, అరుస్తున్నారు. అయ్యా, నీవే నాకు ఆశ్రయము. అయ్యా, నీవే నాకు దిక్కు. తండ్రి, నీ కృపే నాకు దిక్కు. అయ్యా, నీ కృపే నన్ను విడిపించాలి. నీ కృపే నా కుటుంబానికి ఆశ్రయము. నీ కృపే నా బిడ్డలకు ఆశ్రయము. నీ కృపే నా జీవితానికి, నా పరిస్థితులన్నిటికీ నీ కృప తప్ప వేరే ఆశ్రయం లేదని విశ్వాసంతో కేక వేస్తున్నా ప్రతి బిడ్డను నింపుండినైనా. నీ నోరు బాగుగా తెరువు, నేను నింపుతాను సెలవిచ్చావు. ఎంతమంది హృదయపూర్వకంగా నోరు తెరిచి అడుగుతున్నారో వారిని నింపుతున్నందుకు వందనాలయ్యా. వారి యొక్క ప్రతి పరిస్థితిని ఫుల్ఫిల్ చేస్తున్నందుకు వందనాలు. వారు అడుగుతున్న ప్రతి విషయాన్ని మీరు ఆమెనంటున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి లోటును తీసివేస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి కర్సు నుండి విడిపిస్తున్నందుకు వందనాలు.
యేసు నామముల పాపములన్నిటిని విడుదల పొందుకొందురుగాక. యేసు నామములో తరతరాలుగా వారు అనుభవిస్తున్న కరసును కొట్టివేస్తున్నాను, బ్రేక్ చేస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యాధిని కొట్టివేస్తున్నాను. యేసు నామములో ప్రతి చింతను కొట్టివేస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యసనాన్ని కొట్టివేస్తున్నాను. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి ఆర్థిక బంధకాలని కొట్టివేస్తున్నాను, బ్రేక్ చేస్తూ ఉన్నాను. ప్రతి బంధకం నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. తండ్రి, విడుదల ఇచ్చినందుకు వందనాలు. అప్పు బాధలను విడిపించినందుకు వందనాలు. వారు అనుభవిస్తున్న చీకటి ఏదైనప్పటికీ, వారు అనుభవిస్తున్న బాధ ఏదైనప్పటికీ కూడా విడుదల యేసు నీవు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. అసాధ్యమైనది లేని చేతుల్లో మేము ఉన్నామయ్యా. నీ అరచేతులు మమ్మల్ని చిక్కుకున్నావు తండ్రి. నా హస్తము కురుచి అయిపోయిందా అని అడిగారు. అవునయ్యా, నీ హస్తము కురుచ కాలేదు రక్షింపని అరిగొన్నట్లు. తప్పకుండా మొరపెట్టిన వారందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నావు. ఈరోజు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. వారి మొరను మీరు అంగీకరించినందుకు, వారి జీవితంలో ప్రతి కార్యంను ఫుల్ఫిల్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యల శోధల నుండి ప్రార్థిస్తున్నారు. వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. అనేక మంది కామెంట్స్లో తెలియజేస్తున్నారు. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను కూడా బలమైన దేవాని చేతులకు అప్పగిస్తున్నాను. అన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నాను. వారి సమస్య ఎంత పెద్దదైనా, ఎవ్వరికి సాధ్యం కానిదైనా నీకు సాధ్యం తండ్రి. అందుకే నీ చేతులు పెట్టునయ్యా. ఇదిగో ప్రతి సమస్యను కూడా మీరు కొట్టివేస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్యను విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్యలు మీరు జోక్యం చేసుకుంటున్నందుకు వందనాలు. ప్రతి సమస్యలోనికి నీ శక్తిని పంపించినందుకు వందనాలు. ప్రతి సమస్యలోనికి నీ జీవం వెళ్ళిపోయిందని నమ్ముతున్నాను అయ్యా. అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. అద్భుతకరమైన సాక్ష్యములు మేము వినబోతున్నాము నమ్ముతున్నాను తండ్రి. గర్భంతో బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మా ఆత్మ కుటుంబం అంతటికీ తోడేయండి. ఈరోజు వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ పనులు చేస్తున్నారో, ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటిలో మీ సహాయం వారికి దయచేస్తున్నందుకు, మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు దుఃఖంలో ఉన్నారా? కన్నీరు కారుస్తూ ఉన్నారా? అంగలారుస్తూ ఉన్నారా? ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చారు, నిశ్చయంగా నేను కరుణిస్తానని. భయపడొద్దు, వాగ్దానం రిసీవ్ చేసుకో విశ్వాసంతో. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.